కారు పార్క్ చేసి చూసుకోకుండా ఎక్కించిండ్రు, బాగా దెబ్బ తాకింది. ఓకేనా, అయిందా? ఇంతకుముందు చిన్న కుక్క పిల్లకి దెబ్బ తాకింది కదా, కారు కుక్క మీదకి వెళ్ళి ఎక్కింది, తల మొత్తం డిస్టర్బ్ అయింది, బాగా అక్కడ బాగా దెబ్బ తాకింది, రక్తం బాగా బ్లడ్ బాగా పోయింది. సో ఆ కుక్కకి ఎలా ఉందో చూపిస్తాను. కట్టేదే కట్టినా దానికి ఫీడింగ్ కూడా బాగా ఇబ్బంది అవుతుంది, బాగా ఈ జా అనేది బాగా దెబ్బ తాకింది. సో దానికోసం చూపిస్తాను ఎలా ఉందో. మొత్తానికి అయితే హ్యాపీగా సక్సెస్ఫుల్గా తనకు తాను పాలు తాగుతుంది. చాలా హ్యాపీ ఫ్రెండ్స్, మీతో షేర్ చేసుకోవడం. కట్టి ఆ 2 దవడలు బాగా షేక్ అయ్యి చిన్న దెబ్బ తాకింది కదా, ఆ దెబ్బ కూడా ట్రీట్మెంట్ చేసినాము, సెట్ అయింది. ఫస్ట్ రోజు పాలు తాగింది, ఫస్ట్ రోజు పాలు కూడా తాగలే, పాలు తాగిపించినాము. అది చూడండి బిస్కెట్స్ తింటుంది. ఫస్ట్ రోజు అయితే ఫీడింగ్ చేసినాం, మా సిరంజి తీసుకొచ్చి దాంతో పాలు పెట్టినాం, పాలు ఫీడింగ్ చేసినాం. సెకండ్ రోజు వచ్చేసి తనకు తానుగా పాలు తాగడం ట్రై చేసింది. అలా మెల్లమెల్లగా 2 రోజులు పాలు తాగింది తనకు తాను. 3వ రోజు తినడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు మ్యాక్సిమం సెట్ అయినట్టు నాకు తెలిసి మ్యాక్సిమం తనకు తానుగా ఫీడింగ్ తీసుకుంటుంది. ఇప్పుడు ఆ కుక్కలతో చాలామంది కుక్కలతో యాక్టివ్గా ఉంటుంది. చూడండి అలా అరుస్తుంది, చూడండి పళ్ళు పెట్టుకుంటా మంచి చెప్తాను. అయ్యో ఏమైంది? అయ్యో వాటర్ బాటిల్ బాగా దెబ్బ తాకిందిగా. అది చూసుకోలేదు అసలు అంతా, పాపం దానికి ఎంత దెబ్బ తాకిందో. తాగిపోయద్దు, వాటర్ తాగితేనే అడుగుతాం అసలు ఎంతవరకు ఏంటి డ్యామేజ్. ఇది నోరు ఏదో కొరికేసుకుంటాను అందులో ఇంకున్నది ఏం కదా ముక్కులకు నీళ్ళు పోతాయి అని భయపడతాయి. ఒక్క నిమిషం ఏం కాదు నీళ్ళు. అది చూసారా సార్? అంతే అక్కడ ఇక్కడ కనిపిస్తుంది, ఇటు చూడండి, ఇటు పైపు ఇక్కడ కనిపిస్తుంది, ఇగో ఇక్కడ వచ్చింది కనిపించిందా? అది అది అక్కడ ఆడం తీసుకా. దానికి బాగా దెబ్బ తాకింది పాపం, ఎంత దెబ్బ తాకితే పాపం డీప్ అది మొత్తం ప్రెస్ అయింది, అది కారు ఎక్కేసింది కదా. అటు మళ్ళీ కారు ఆపలేదు చూసినా మస్తు కోపం మనం ఏమంటాం కారు అసలు ఏం కాదు, కారు తెప్పిస్తున్నా. దానికి ఏమైంది సార్? దానికి ఎక్కడ దెబ్బ తాకింది? ఎవరో ఇక్కడ కారు పార్క్ చేసి చూసుకోకుండా ఎక్కించిండ్రు, బాగా దెబ్బ తాకింది. కట్టే బ్లీడింగ్ ఆగింది. ఏ కారు సార్? పోయిండా? కారు ఆగుతాడు అది ఇంకొద్ది టగాటలు. అబ్బా ముక్కు కూడా పగిలించేవాడికి దానికి. ఇది చిన్నది కదా సార్, కొස්සకు ముక్కు పలిగింది, ముక్కు పలిగింది, లోపలికి వెళ్ళి ఏం కాదు. 2 రోజులు ఎండ మానేస్తుంది, 2 రోజులు మనం లిక్విడ్స్ పెడితే 2 రోజుల తర్వాత సెట్ అయిపోతుంది. నోరు మొత్తం పలిగింది కదా సార్. అది నిలుగుతుంది సైడ్కు. ప్యాడ్లా ట్రై చేసాం అనుకో, దానికి క్వశ్చన్ ఉంటుంది.
ఇట్లా రోల్ చేసాం అనుకో, దానికి కొద్దిగా ఒత్తినట్టు కాకుండా ఉంటుంది మనం ఏం కట్టినా కానీ. ఇది ఒక ప్యాడ్ అనమాట. సరేనా? ఇది ఓకే. గడలేదా? ఇదిలా పట్టుకో, ఇదిలా పట్టుకో. ఆపుతలే. దాని గుడ్ల నిండా నీళ్ళే ఉన్నాయి. బ్లడ్ చూడు ఎలా వచ్చిందా. ఓకేనా? అయిందా? ఓకే. ఇప్పుడు ఎలా ఉందిరా? ఇటు చూపించండి సార్. ఇటు చూపించండి. ఫస్ట్ ఎయిడ్ అయిపోయింది. నాకు తెలిసి ఇంకో 2-3 డేస్ టైం పడుతుంది కావచ్చు. బాగా దెబ్బ తాకింది. ఏం చేద్దాం అంటే ఆ రూమ్లో వేద్దాం. పైన రూమ్లో వేస్తే మన వాళ్ళు ఖచ్చితంగా ఫీడింగ్ ఉంటుంది. చిన్న సాయంత్రం లోపల ఒకసారి ఏం దాపి, ఓకేనా? ఇంతకుముందు చిన్న కుక్క పిల్లకి దెబ్బ తాకింది కదా, కారు కుక్క మీదకి వెళ్ళి ఎక్కింది, తల మొత్తం డిస్టర్బ్ అయింది, అక్కడ బాగా దెబ్బ తాకింది, రక్తం బాగా బ్లడ్ బాగా పోయింది. సో ఆ కుక్కకి ఎలా ఉందో చూపిస్తాను. కట్టేదే కట్టినా దానికి ఫీడింగ్ కూడా బాగా ఇబ్బంది అవుతుంది, బాగా ఈ జా అనేది బాగా దెబ్బ తాకింది. సో దానికోసం చూపిస్తాను ఎలా ఉందో, రండి. హలో, హాయ్, దా. అయ్యో, లైటింగ్ రా. ఏం చేస్తున్నావు? ఎలా ఉంది? అయ్యో, వేడిగా అయితే ఉంది బాగా. సో దీన్ని ఫీడింగ్ చూద్దాం. సార్ దీని కళ్ళు బ్లూ ఉన్నాయి. లైట్కి అట్లా కానీ భలే ఉన్నది సార్. నేను పట్టుకుంటా. పట్టుకో, అక్కడ కూర్చో. చూడు, కాలుకి బాగా దెబ్బ తాకి కాలు పెట్టలేదు అసలు. నోట్లకెళ్ళి కారుతానే. చాలా బాగా దెబ్బ తాకింది కదా, కింది పక్క మొత్తం దవడ వస్తలేదు పాపం. దవడ బాగా తెరవస్తలేదు. తాగలే మొత్తం డైరెక్ట్. అది ఏమైందంటే కట్టినాం కదా, ఆ జా అనేది మొత్తం దెబ్బ తాకింది బాగా. సో అసలుకే చలికాలం, ఇప్పుడు ఆ కట్ట లేకపోతే ఘోరం ఉండుకోవచ్చు కదా సార్, డీప్గా కదా. మీరు అప్పుడు కట్ట అయితే మంచి పని చేసారు.
లేదు ఇగో చూడు అయిపోయింది ఏం కాదు మండుతుంది ఓకే మొత్తానికి అయితే హ్యాపీగా సక్సెస్ఫుల్గా తనకు తాను పాలు తాగుతుంది. చాలా హ్యాపీ ఫ్రెండ్స్, మీతో షేర్ చేసుకోవడం. దా ఇగో
చూశారు కదా ఫ్రెండ్స్, మనం ఏ కుక్క అయితే రెస్క్యూ చేసి కాపాడేమో ఆ కుక్క చాలా వరకు రికవర్ అయిపోయింది. తనకు తానుగా ఫుడ్ తీసుకుంటుంది. స్టార్టింగ్ అయితే మొత్తం తల మీదకి కార్ ఎక్కడం వల్ల మొత్తం బ్లడ్ అయ్యి చనిపోతుందని చెప్పి చాలామంది అన్నారు. బట్ నేను అనుకున్న చనిపోదు, మ్యాక్సిమం బతుకుతుందేమో ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసిన. చాలామంది చనిపోతున్నారు, కానీ అది కట్టి ఆ 2 దవడలు బాగా షేక్ అయ్యి చిన్న దెబ్బ తాకింది కదా, ఆ దెబ్బ కూడా ట్రీట్మెంట్ చేసినాము, సెట్ అయింది. ఫస్ట్ రోజు పాలు తాగింది. ఫస్ట్ రోజు పాలు కూడా తాగలే, పాలు తాగిపించినాం. అది చూడండి బిస్కెట్స్ తింటుంది. ఫస్ట్ రోజు అయితే ఫీడింగ్ చేసినాం, మా సిరంజి తీసుకొచ్చి దాంతో పాలు పెట్టినాం, పాలు ఫీడింగ్ చేసినాం. సెకండ్ రోజు వచ్చేసి తనకు తానుగా పాలు తాగడం ట్రై చేసింది. అలా మెల్లమెల్లగా 2 రోజులు పాలు తాగింది తను. 3 రోజు తినడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు మ్యాక్సిమం సెట్ అయినట్టు నాకు తెలిసి మ్యాక్సిమం తనకు తానుగా ఫీడింగ్ తీసుకుంటుంది. ఇప్పుడు ఆ కుక్కలతో చాలామంది కుక్కలతో యాక్టివ్గా ఉంటుంది. చూడండి అలా అరుస్తుంది, చూడండి పళ్ళు పెట్టుకుంటా పంచాయతీలు చెప్తాను. ఇంకా ఫ్రెండ్స్ చూసారుగా, నా ఛానల్ చూసినట్లయితే మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు పెట్టడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.